సినిమా అంటే 24 క్రాఫ్ట్స్. ఈ విభాగంలో నటులు, దర్శకులు, కెమెరామ్యాన్ ప్రధానంగా పనిచేస్తారు. ఇది కోట్లల్లో కూడుకున్న వ్యవహారం. ఈ సినిమా వెనకాల వందల మంది టెక్నీషియన్స్ పనితనం. ఇవన్నీ కలిస్తేనే కానీ సినిమా బయటికి రాదు. కానీ ఇప్పుడు నేనున్నానంటూ ఏఐ ముందుకొచ్చింది. ఏఐని ఉపయోగించి కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. కన్నడలో లవ్ యూ అనే పేరుతో ఏఐ ఒక సినిమాని రూపొందించింది. నరసింహమూర్తి అనే రచయిత, టెక్నీషియన్ మరియు గ్రాఫిక్ డిజైనర్తో కలిసి 6 నెలల్లో ఏఐ టూల్స్ని ఉపయోగించి ఈ సినిమాని తీశారు. 15 మంది పాత్రలతో కూడిన ఈ సినిమా 95 నిమిషాలు ఉండగా 12 పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో 24 క్రాఫ్ట్స్ అంతా కలిపి ఏఐ చేసింది. కేవలం 10 లక్షలు మాత్రమే దీనికి ఖర్చు పెట్టారు. అది కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇంకా ఏఐ సబ్స్క్రిప్షన్స్ కోసం ఖర్చు చేశామని సినిమా మేకర్స్ తెలిపారు. అంతేకాదు, ఈ సినిమా కోసం 30 రకాల ఏఐ టూల్స్ని వాడారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఏఐ తొలి సినిమా గుర్తింపు కోసం ఈ సినిమాని థియేటర్ల వరకే విడుదల చేశారు. అలాగే చైనాకు చెందిన పైరెట్ క్వీన్ ఈ సినిమాకు మలేషియాకు చెందిన ఫ్యూచర్ స్టూడియోస్, అలాగే సింగపూర్కి చెందిన ఫిష్ డ్రాగన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని సిద్ధం చేశాయి. ఇందులో స్క్రిప్ట్, డైలాగ్స్, మ్యూజిక్ ఈ విభాగాల్లో ఏఐని వాడారు. అంతేకాకుండా మాండరిన్ అనే చైనా భాషల్లో విడుదల చేశారు. అలాగే ఇటలీకి చెందిన ది డైరీ ఆఫ్ సిసిఫస్, స్విట్జర్లాండ్కి చెందిన ది లాస్ట్ స్క్రీన్ రైటర్ అనే సినిమాలకు ఏఐ కథా స్క్రీన్ ప్లే అందించింది. అమెరికాలో క్లబ్ వ్యాంపైర్స్ యానిమేటెడ్ సినిమాను కూడా చాలా వరకు ఏఐతోనే రూపొందించారు. దీనికి కేవలం 40,000 మాత్రమే ఖర్చైనట్లు మేకర్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో థియేటర్లోకి వచ్చిన కాంగో సినిమాని కూడా ఏఐ సహాయంతో 6 భాషల్లో సూర్య వాయిస్తోనే డబ్బింగ్ సృష్టించారు. అంతేకాదు, తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర సినిమాలో ఒక సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పాడినట్లు ఏఐతో క్రియేట్ చేశారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఏఐ కనుక పూర్తి స్థాయిలో సినిమా తీయడం మొదలు పెడితే సినిమా ద్వారా బతుకు సాగిస్తున్న వేలాది మంది నష్టపోతారు. 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఈ ప్రక్రియ కొన్ని నెలల సమయం, వందల మంది కష్టం ద్వారా సినిమా బయటకు వస్తుంది. అటువంటి కష్టమే లేకుండా ఏఐ ఒక సినిమాను రూపొందిస్తుంది. సినిమా నిపుణులు భవిష్యత్తులో ఏఐతో కష్టమేనని హెచ్చరిస్తున్నారు. మన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు కూడా ప్రీ ప్రొడక్షన్ టైంలో మనీని సేవ్ చేసేలా ప్రీ ప్రొడక్షన్కి సంబంధించి ఏఐని రూపొందించేలా చూస్తున్నామని ఒక వేదికపై వెల్లడించారు. ఏది ఏమైనా కానీ ఫ్యూచర్లో ఏఐ సినిమా ఇండస్ట్రీకి వరంగా మారుతుందో లేదా శాపంగా మారుతుందో తెలియాలి.